హలో ఎవ్రీవన్. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నా తోటి మహిళలందరికీ శుభాకాంక్షలండి. అసలు మహిళా దినోత్సవం అనేది ఏంటి అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా అండి? 1908లో అమెరికాలో చాలామంది మహిళలు రోడ్డుపైకి వచ్చి తమకి సమాన వేతనం కావాలి, ఓటు హక్కు కావాలి, తమకి పని గంటలు తగ్గించాలి అని చెప్పి ఒక విప్లవం మొదలుపెట్టారండి. అయితే ఆ రోజుని ఏ రోజైతే విప్లవాన్ని మొదలుపెట్టారో ఆ రోజుని ఏం చేశారంటేనండి, ఐక్యరాజ్య సమితి 1975లో దీన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందండి మహిళా దినోత్సవంగా. సరే అండి, వాళ్ళు చాలా కష్టపడ్డారు, అన్నీ అయిపోయింది, ఓకే డన్. అయితే మన దేశంలో కూడా తమదంటూ ఒక ముద్ర వేసుకున్న చాలామంది మహిళలు ఉన్నారండి. మన తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దగ్గర నుంచి ఒక కిరణ్ బేడి, ఒక కల్పనా చావ్లా, ఈ రోజును చూసుకుంటే కనుక సానియా మీర్జా, దుర్గాబాయ్ దేశ్ముఖ్, వీళ్ళందరూ కూడా ఎంతో ప్రగతి సాధించారండి. అయితే వాళ్ళందరికీ జీవితాలు చాలా ఈజీనా అండి? ఎలా సాధించారు అంటే లేదండి. వాళ్ళు ఈ సమాజం పెట్టిన చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని వాటిని జయించి తమదంటూ ఒక ముద్ర వేశారండి. అదండి గ్రేట్నెస్. ఒక మహిళ తన కుటుంబంలో ఇంటి గడప దాటి బయటికి రావాలంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుందండి. అంత ఈజీ కాదండి లైఫ్. అయితే ఓకే, మనం మహిళా దినోత్సవం సంబరాలు చేసుకుంటున్నాము, ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అని పెడతారు, ఫ్లవర్స్ ఇస్తారు, ఓకే, అంతా బాగానే ఉందండి. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటేనండి, ఇది ఒక్క రోజులో మనం ఫ్లవర్స్ ఇచ్చుకుని విషెస్ చెప్పుకుంటే అయిపోయేది కాదండి. అసలు మనం ఏం చేయాలి అనేది మనం ఒకసారి ఆలోచించాలండి. ఏంటి అంటేనండి, అసలు మన కుటుంబంలో, మన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క మహిళకి మనం విలువనివ్వాలండి. ఇప్పుడు ఒక తండ్రి తనకు పుట్టిన కూతురికి విలువనివ్వటం, అమ్మా నువ్వేమైనా చేయగలవు జీవితంలో అని ఒక భరోసా ఇవ్వటం, ఒక అన్న నువ్వు కూడా నాలానే ప్రతి ఒక్కటికి సమాన హక్కు నీకు కూడా అని చెప్పటం, అలాగే ఒక భర్త భార్యకి నిజమైన విలువ, నువ్వు నాలో సగం, మన ఇద్దరం కలిసి చేద్దాం, ప్రతి ఒక్కటి సాధిద్దాం, నీ కలలను కూడా నేను పక్క నుండి సాకారం చేస్తాను అని చెప్పటం, ఒక తమ్ముడు ఒక అక్కకి విలువనివ్వటం, ఇవన్నీ కూడా అండి. ఈ రోజున రాకెట్లు తయారు చేస్తా అంతరిక్షంలోకి వెళ్ళే మహిళలున్న, ఈరోజు ఎంతోమంది వైద్య రంగంలో రాణిస్తున్న, ఈ రోజున టీచర్స్ ఎంతోమంది ఒక భవిష్యత్ తరానికి అండగా నిలిచి ఒక విద్యారంగంలో ఇది చూపిస్తున్నా కానీ, ఇన్ని జరుగుతున్నా కానీ స్టిల్ ఏం జరుగుతుంది అంటే, ఒక్కసారి మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటేనండి, మహాత్మా గాంధీ చెప్పారు చూడండి, ఏ రోజునైతే ఒక ఆడపిల్ల అర్ధరాత్రి బయటకు వెళ్ళి రాగలుగుతుందో అది జరుగుతుందా అని మనం ఒక్కరోజు ఆలోచించాలండి. ఎన్ని జరుగుతున్నాయండి అఘాయిత్యాలు, అవన్నీ ఎవరు? తను కూడా ఒక మన ఫ్యామిలీలో నాకు అక్క లాంటిది, ఒక చెల్లి లాంటిది అని వాటిని అరికట్టగలగాలండి. అలాగే మనం చేయిచ్చి ముందుకు నడిపించాలండి ప్రతి మహిళని. వాళ్ళని నమ్మాలి, వాళ్ళ కలల్ని సాకారం చేయాలి, వాళ్ళని ముందు నుంచోబెట్టాలండి. అదండి, అది చెయ్యగలిగిన రోజున ప్రతిరోజు మహిళా దినోత్సవమేనండి. మన దేశంలో ప్రత్యేకంగా స్త్రీ అంటే ఒక ఆడబడుచుకి గౌరవం ఇచ్చే కల్చర్ అండి మనది. అలాంటి కల్చర్ని మనం మర్చిపోకుండా దాన్ని ఇంకా పై ఎత్తుకు తీసుకువెళ్ళాలండి. అప్పుడు నిజమైన మహిళా దినోత్సవం, నిజంగా మన మహిళలు ఆనందంగా ఒక సొసైటీలో బ్రతకగలిగే రోజండి. ఆ రోజున ప్రతిరోజు మహిళా దినోత్సవం జరుపుకునే అంత సేఫ్గా ఉండే సొసైటీని మనము ప్రతి మహిళకి ఇవ్వగలగాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే.